వాళ్ళు జ్యోతిష్యులు, వాళ్ళు శాస్త్రవేత్తలు, వాళ్ళు అనేక మందికి కూడా దర్శనాలని కలల భావాన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళంతా కూడా వాళ్ళకి పనులున్నాయి. వాళ్ళు రాజులకు సలహాలు ఇస్తూ ఉంటారు. రాజుల దగ్గర ఉండే ఉద్యోగం వాళ్ళది. రాజుల ఆస్థానాల్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను విడిచిపెట్టారు, వాళ్ళకున్న స్థితిగతులను విడిచిపెట్టారు, వాళ్ళకున్న కుటుంబాలను విడిచిపెట్టారు, వాళ్ళకున్న బాధ్యతలను విడిచిపెట్టారు, వాళ్ళకున్న పిల్లల్ని విడిచిపెట్టారు, వాళ్ళకున్న పనుల్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, సమయము అనండి ఒకసారి. 2-3 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పనుల్ని, వాళ్ళ ఉద్యోగాల్ని, వాళ్ళ డబ్బుని అన్నిటినీ కూడా విడిచిపెట్టి మనం ఎలాగుంటాము? పని లేకపోతే ప్రార్థనకు వస్తాం, అదే పని ఉంటే ప్రార్థనకి ఆబ్సెంట్. ఆదివారాలు కూడా కొన్నిసార్లు ఆబ్సెంట్. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్విచ్చే దశంభాగాలు ఆయన కోరుకోట్లా, నువ్విచ్చే వెండి బంగారములు ఆయన కోరుకోట్లా, నీ సమయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట. ఈరోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1116 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుడికి కావాల్సింది డబ్బు కాదు, కానీ ఆయన సముఖమునందు నువ్వు కనపడాలి. స్తోత్రం కలుగునుగాక.